ఏం పేరే పెద్దయినా? వెంకటే, నా పేరు వెంకటే. ఏం పని చేస్తావు? ఏం లేదు కానీ వ్యవసాయం చేసేది కానీ సాధన అయితే ఇంటికానే ఉంటాను. పింఛన్ వస్తుందా? పింఛన్ వస్తుంది. 4,000? 4,000 2000. 4,000 ఇస్తా అని చెప్పి మీరు 2,000 చెప్తాను. ఇస్తలేడు సార్, ఎక్కడ ఇస్తలే అంటారు కదా. చెప్తాను అందరూ 4,000 ఇస్తాను, 4,000 ఇస్తాను. ఎక్కడ లేదు మాకు, అదే ఎక్కడ వినబడతలేదు. రైతు బంధు పడ్డదానే? రైతు బంధు ఇప్పుడు పడలేదు, అప్పుడు పోయిన ఎండాకాలం పడ్డది. ఎన్నిసార్లు పడ్డది రేవంత్ రెడ్డి వచ్చాక? 2 సార్లు పడ్డది. 2 సార్లే వచ్చింది. కేసీఆర్ ఏమో 2 సార్లు ఇస్తే నేను 3 సార్లు ఇస్తాను. 3 సార్లకే 2 సార్లు సరిగ్గా ఇస్తున్నాడా? ఆయన డబల్ ఇస్తున్నాడు, డబల్ అనేది ఒక 1000 పెంచండి, 5,000 ఆయన అయితే ఒక 1000 పెంచి ఇచ్చాడు, అంతే ఇచ్చండి. ఆడికి అవి కూడా టైం తప్పి అవుతాయి. అదనంగా మాకు అవసరానికే అంతలే సార్. అవి సన్న ఓట్లు వేసుకున్నా, సన్న ఓట్లు వేసుకున్నా, దొడ్డు వేసాం, సన్న వేయలే మేము. సన్న వాటికి ఇస్తాను, వేసిన వాళ్ళకు బోనస్ కూడా ఇస్తాను సార్. ఇప్పుడు బాయికాడ 24 గంటలు కరెంట్ వస్తున్నాయి. ఇక ఇప్పుడు కొద్దిగా తక్కువ వస్తుంది. అప్పుడు ఖచ్చితంగా కేసీఆర్ ఖచ్చితంగా ఇచ్చేది. ఇప్పుడు బంద్ అవుతాను, కొన్ని గంట సేపు బంద్ అయ్యి ఇట్లా మధ్యలో ఆపేస్తాను. ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉంది ఇప్పుడు 2 సంవత్సరాల్లో? ఇక పరిపాలన అంటే గట్టే ఉండదు కానీ ఆయన బాగా చేసిన అంటాడు, ఈయన బాగా చేయని అంటారు. గట్టే ఇక ఎవరో తిరిగి వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు సార్. ఇప్పుడు ఎట్లా ఉండే కేసీఆర్ ఉన్నప్పుడు? మంచిగా ఉండేనా? కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఇచ్చేది. ఆయన బాగా చేసినా మాకు అనేటి అన్ని ఇచ్చాడు, ఖచ్చితంగా ఇచ్చాడు. ఆయన తప్పని అసలే. ఇప్పుడు కడేసారి ఇటు వస్తారా మీ ఊర్లోకి? కడేసిరా వస్తాడు, ఎందుకు మొన్న వచ్చిపోయాడు. మంచిగా చేస్తాడా? మంచి చేసిండా పనులు? ఇక ఇప్పుడు ఆడ చేసిన ఇదే పని, ఇంకా ఆడ చేస్తాను చేసానికి రోడ్లు పోపించాడు. ఇవైతే ఇప్పుడు కడేసారి స్టేషన్ కనుక 1000 కోట్లు తెచ్చిండే, మీకు ఏమైనా వచ్చినా? మీకు మాకేం రాలేదు, ఈ రోడ్లే పోపించాడు. 1,30,00,000 పోపించినారు. ఇప్పుడు మీరు కడేసారిని గెలిపించుకున్నారుగా, ఏ పార్టీలో గెలిపించుకున్నారు మీరు? కాంగ్రెస్ పార్టీ. ఆ మొదలు గెలిచిందో ఓ పార్టీలో, ఆ పార్టీకి వచ్చి అదే టీఆర్ఎస్లో గెలిపించుకొని ఇప్పుడు కాంగ్రెస్లో వచ్చిండు. కాంగ్రెస్ వచ్చాడు. ఇప్పుడు కడియాన్ అంటే మంచోడు మాకు మంచోడు అనిపిస్తుంది. చేసిండు అనుకోరాదు కొన్ని ఇప్పుడు పరిపాలన మాత్రం బాగుంది అంటున్నావు రేవంత్ రెడ్డి? బాగానే ఉన్నది. మా ఊరికైతే చెప్తాడు. ఇప్పుడు రోడ్లు కూడా ఇస్తామంటాడు, మరి ఎప్పుడో తెలియదు. మెయిన్ రోడ్డు. ఇప్పుడు మీ ఊర్లోకి కళ్యాణ లక్ష్మి వస్తుందా? కళ్యాణ లక్ష్మి అప్పుడు కేసీఆర్నే వచ్చాడు, ఇప్పుడు బంద్. దాంతో పాటు తులం బంగారం కూడా ఇస్తా అన్నాడు రేవంత్ రెడ్డి. బంగారం లేదు, బడి పురాణాలకు నెలగా ఏడాదికి 5 లక్షలు ఇస్తాడు. అది పోయినా అన్ని పోయినాయి, ఏది ఇక. ఇప్పుడు 6 గ్యారెంటీలు వస్తున్నాయా మీ ఇంట్లో? 6 ఎకరాలు చదువు గ్యాస్ పై ఇస్తున్నాడు, గ్యాస్ పైలు పైసలే పడతలేవా మాకు? ఇంకా ఎందుకు? నేను ఎప్పుడో వేసిన బ్యాంకులో అని అంటానుగా. మరి మాకు రావద్దా సరే? మేము మొదలు రాలేదంటారు వాళ్ళు, పర్లేదంటారు వాళ్ళు. బస్ ఫ్రీ ఎట్లుంది? బస్ ఫ్రీగా ఆడవాళ్ళకి వాళ్ళు పోతారు, ఫ్రీగా పోతారు. మీరు పోతారు, ఎట్లుంది లోపల? మంచిగానే ఉండదు, పోతాను. వాళ్ళు ఇస్తారా? అయ్యా పైసలు ఇస్తారు. ఆడవాళ్ళు ముందే ఆడవాళ్ళు ఇస్తారు వాళ్ళు. అదే మామూలు అయితే సీట్లు కూడా ఇస్తారు వాళ్ళు. ఇప్పుడు రేవంత్ రెడ్డి 2 సంవత్సరాలు వచ్చాక ఏమైనా చేసిండానే? ఏం చేసిందంటే ఏం లేదు. నేను అప్పుల్లో అంటాడు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే? కేసీఆర్ ఉన్నప్పుడు చేసిండని, అప్పుల్లో చేసాడు, నడిపించాడు. అప్పులు లేవో తెలియదు మనకు, అనేది పండుగ నడిపించాడు. కేసీఆర్ ఒకవేళ తెలంగాణ తేకపోతే ఎట్లుండు అప్పుడు? ఇక అట్టే ఉండు, తెలంగాణ తేకపోతే ఆగంగానే ఉండు. ఆగంటే ఇక అంత మన తెచ్చింది కాబట్టి మంచిగా చేశారు వాళ్ళు.